వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. మైనింగ్ మాఫియాకు కొమ్ము కాస్తున్న సైదాపురం మండల తహసీల్దార్ తీరుకు నిరసనగా 5వ రోజు నిరవధిక ధర్నా. భూమి లేని దళితులు మైనింగ్ మిగులు భూమిని ఆక్రమిస్తే మైనింగ్ మాఫియాతో చేతులు కలిపి పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలనే డిమాండ్తో కార్యాలయం ముట్టడితో ఎస్ఐ క్రాంతికుమార్ ఆందోళన చేస్తున్న దళిత మహిళ పట్ల దురుసు ప్రవర్తనపై ఆందోళనకారుల ఆగ్రహం. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం ఓటుకూరు దళితులపై మైనింగ్ మిగులు భూమిని ఆక్రమించారని, మైనింగ్ మాఫియా అధికారులతో చేతులు కలిపి పెట్టిన అక్రమ కేసులు ఎత్తేయాలని, దళితులకు భూమి హక్కులు కల్పించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య డిమాండ్ చేశారు. సైదాపురం బస్టాండ్ కూడలి తహసీల్దార్ కార్యాలయం వద్ద 4వ రోజు నిరసన కార్యక్రమంను చేపట్టారు. దళితుల ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములకు యాజమాన్యం హక్కు కల్పించాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 10 నెలల్లో దళితులపై అక్రమ కేసులు పెట్టారని పోలయ్య ఆరోపించారు. ఆందోళన చేస్తున్న దళితులకు న్యాయం చేయకపోగా దళిత మహిళల్ని చూడకుండా తమపై ఎస్ఐ మాటలతో విరుచుకుపడ్డారని, మైనింగ్ మాఫియా కనుసన్నలో వారికి ఒత్తాసు పలుకుతున్నారన్నారు. నెల్లూరు జిల్లా సైదాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట అఖిల భారత రైతు కూలీ సంఘం ఆందోళన చేస్తున్న ఉటుకూరు దళితులు ఎంఆర్ఓని కలవడానికి లోపలికి వెళ్తే తహసీల్దార్ పోలీసుల ద్వారా ఆందోళన చేస్తున్న దళితులను బయటకు గెంటేశారు. ఎస్ఐ క్రాంతికుమార్ మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భారత కార్మిక సంఘాల సమైక్య జిల్లా అధ్యక్షులు కె రమేష్, ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు బి మమత, ఏ నాగమణి, ఎం వెంకటరమణమ్మ మరియు అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు పి కోటయ్య, పి సీను, ఏ హరిబాబు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. డిపి పోలయ్య, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు. ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయాన్ని దిగ్బంధం చేసి మరి ఒటుకూరు గ్రామంలో ఉన్నటువంటి 356, 359 గల 400 ఎకరాల ప్రభుత్వ భూముల్ని మొత్తం కూడా భూస్వాములు, పెత్తందారులు, రాజకీయ నాయకులు, భూముల రైతాంగం మొత్తం ఆక్రమణ చేసుకుంటారు. ఈ భూములు మొత్తం కూడా ఆక్రమణ తొలగించి భూములే నిరుపేదలకు ఇవ్వాలని చెప్పని గత 2 నెలలుగా కలెక్టరు, ఆర్డీఓ, ఎంఆర్ఓ మరి వినతి పత్రాలు ఇచ్చి ధర్నాలు చేసి మరి ఇవాళ వినతి పత్రాలు ఇచ్చి ఉన్నాం. మరి వెంటనే జాయింట్ కలెక్టర్ గారు స్పందించి ఊటుకూరు గ్రామంలో ఉన్నటువంటి 359, 350 గల 400 ఎకరాల ప్రభుత్వ భూముల్ని తక్షణమే ఆక్రమణ తొలగించి ఆ గ్రామంలో ఉండే నిరుపేదలు ఎవరు ఉన్నారో వాళ్ళు ఒక జాబితాను తయారు చేసి భూపంపిణీ కార్యక్రమానికి మొత్తం కూడా సంసిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేస్తే మరి ఇక్కడ సైదాపురం ఎంఆర్ఓ గారు మైనింగ్ మాఫీకి ఏజెంట్గా వ్యవహరిస్తూ భూస్వాములు కొమ్ము కాస్తూ మరి అదే ఆ భూమిని మొత్తం కూడా ఎలాంటి అనుమతులు లేనటువంటి భూమిని మైనింగ్ వాళ్ళకి అప్పచెప్పారు. దీంతో మేము గత నెల ముందు భూ ఆక్రమణ చేసి మరి చెట్టు పొద్దు సదనం చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి మైనింగ్ మాఫియా పోలీస్ ద్వారా తీవ్రమైన ఒత్తిడి తీసి మా మీద అక్రమ కేసులు పెట్టారు. మరి ఈ అక్రమ కేసులు తొలగించాలని మేము అనేక ఆందోళన కార్యక్రమం చేసినప్పటికీ అందులో భాగంగా అదే సర్వే నంబర్లో మరి 50 ఎకరాల దళితులు ఆక్రమణ చేసుకుని వ్యవసాయం చేస్తుంటే కేసులు పెట్టుంటే పోలీసు వారు మరి అక్కడున్నటువంటి మైనింగ్ అక్కడున్నటువంటి ప్రభుత్వ భూములు, అక్కడ ఉన్నటువంటి రైతాంగము, పెత్తందారులు, రాజకీయ నాయకులు, భూస్వాములు మనం ఒక్కొక్కరు 5-10 ఎకరాల చొప్పున ఆక్రమణ చేసుకున్నారు. మరి వాళ్ళకి ఈ మీడియా ద్వారా మైనింగ్ మాఫియాకి మరి ఇటువంటి ఎంఆర్ఓ మీద సూటుగా ప్రశ్నిస్తున్నాం. మీరు అక్కడ మైనింగ్ మాఫియాకి తొత్తుగా వ్యవహరించి అక్కడ ఉన్నటువంటి భూమిని ఏకపక్షంగా వెంకటకృష్ణ మైనింగ్కి అప్పచెప్పడం వల్ల ఈరోజు దళితులకు ఒక చెంటు భూమి లేదు. దీని కారణంగా దళితుల మొత్తం కూడా కేసులు నమోదయ్యాయి. అయితే దీన్ని నిరసనిస్తూ కలెక్టర్ ఆదేశాలు అమలు చేయాలి. మరి 359, 350 గల ప్రభుత్వ భూములు మొత్తం తక్షణమే ఆక్రమణ తొలగించి ఆ భూములే నిరుపేదలకు పంచాలని చెప్పని డిమాండ్ చేస్తూ గత 5 రోజులుగా ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నిరవధిక ఆందోళన కార్యక్రమం చేశాం. కనీసం ఎంఆర్ఓ గారు పిలిచి కూడా స్పందించిన ఘటనలు లేవు. మరి ఏకపక్షంగా ఒకవైపున అధికార పార్టీ నాయకులకు కొమ్ముగాస్తూ మైనింగ్ మాఫియాకు తొత్తుగా వ్యవహరిస్తూ ఇవాళ అక్కడ భూస్వాముల భూములు రక్షించే పనిలో ఇవాళ ఎంఆర్ఓ గారు ఉన్నారు.
దళితుల మీద ఎలాంటి కనీసం పరిశీలించి మీకు ఈ భూమిని సర్వే చేసిస్తారని చెప్పిన దాఖలు కూడా లేవు. అంటే దీని అర్థం ఏంటంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి 400 ఎకరాల ప్రభుత్వ భూములు ఏ ఉన్నాయో ఆ భూములు మొత్తం కూడా ఆక్రమణ గురి ఉన్నాయి. ఆ ఆక్రమణ దొరికించే శక్తి లేక ఇవాళ మొత్తం కూడా ఎంఆర్ఓ గారు అక్కడ నుండి మైనింగ్ మాఫియాకి భూస్వాములకు కొమ్మిగాస్తూ దళితులను దగా చేస్తూ వాళ్ళ మీద అక్రమ కేసులు భరిస్తూ ఉంటారు. మరి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి 10 నెలల కాలంలో మరి మొత్తం మీద చూసుకుంటే ఈ 10 నెలల కాలంలో ఒకవైపున దళితులపై దాడులు, దళితుల మీద అక్రమ కేసులు, భూ ఆక్రమణలు యథేచ్ఛగా కొనసాగుతూ ఉంటే మరి వాటిని అరికట్టాల్సినటువంటి రెవెన్యూ యంత్రాంగం కంచే సేను వేసే విధంగా ఏకపక్షంగా ఇవాళ అక్కడ మైనింగ్ మాకి అమ్మారు కొమ్ముగాసి వల్ల ఇవాళ మొత్తం భూములు మొత్తం కూడా టోటల్గా భూస్వాములు పరమవుతున్నాయి. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. మరి ఇవాళ ఈ గ్రామంలో ఉండే భూములు ఏదైతే ఉన్నాయో ఆ భూములు ఆక్రమణ తొలగించాలని చెప్పని శాంతియుతంగా ఇవాళ నిరసన తెలుస్తూ ఉంటే మరి ఇక్కడ నుండి సైదాపురం పోలీసు వారు ఇవాళ స్త్రీలను కూడా చూడకుండా దురుసుగా ప్రవచించడం మొత్తం అందరినీ కూడా అరెస్ట్ చేసి మీ మీద కేసులు పెడతామని చెప్పి ఒక పని హెచ్చరిస్తూ ఉన్నారు. మేము ఈ సందర్భంగా ఎస్ఐ గారికి ఒకటే విన్నపం చేస్తున్నాం. అయ్యా, ఎన్ని కేసులు పెట్టినా రాజ్యాంగ పరిధిలో మాత్రం మీరు కేసులు పెడతారు. ఓటుని ఎదుర్కొనే దానికోసం మేము సంసిద్ధంగా ఉన్నాం. మరి మా మీద కేసులు పెట్టే అంత ప్రేమ మీరు అక్కడ ఉంటే భూస్వాములు ఆక్రమణ చేసి వాళ్ళు మొత్తం చేస్తూ ఉంటే వాళ్ళ మీద మీరు ఎందుకు కేసులు పెట్టలేదని చెప్పని మీడియా ద్వారా మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఒకవైపున పోలీసు, ఎంఆర్ఓ, రెవెన్యూ మొత్తం కూడా మైనింగ్ మాఫియాకు భూస్వాములకు కొమ్మిగాస్తూ టోటల్గా పేదలు దగా చేస్తున్నారు, వంచిస్తున్నారు, పేదలకి భూమిని దక్కిన చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మేము ఈరోజు సైదాపురం తహసీల్దారు కార్యాలయాన్ని దిగ్బంధం చేశాము. కాబట్టి దీన్ని మొత్తం కూడా వాళ్ళు భగ్నం చేయాలని చెప్పని ఒక కుట్ర పని ఇవాళ మమ్మల్ని అందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ అరెస్టులు మొత్తం కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి మా పోరాటం అనేది ఖచ్చితంగా ఊటుకూరు గ్రామంలో 359, 356 గల ప్రభుత్వ భూములు పేదలకు దక్కేంత వరకు ఈ ఉద్యమాన్ని ఎదుర్కొంటాం. ఆ క్రమంలో ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా చట్టబద్ధంగా ఎదుర్కొంటామని చెప్పని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గ్రామంలో నుండి 400 ఎకరాల ప్రభుత్వ భూములు పేదల పంచేంత వరకు మీ పోరాటాన్ని కొనసాగిస్తాం. అలా జరిగిన పరిలో మేము ఖచ్చితంగా మళ్ళీ భూములు దిగుతాం, భూ ఆక్రమణ చేస్తాం. ఆ క్రమంలో ఎన్ని కేసులు పెట్టినా మేము భయపడే ప్రసక్తి లేదు. భూమిని స్వాధీనం చేసే కోసం మేము సంసిద్ధం అవుతామని చెప్పని ఇవాళ ప్రభుత్వం హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చేటువంటి అందరికీ కూడా విప్లవం తెలియజేస్తా ఉన్నాం. వర్ధిల్లాలి అఖిల భారత రైతు కూలీ సంఘం పోరాటం.